ఎంత పనుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత చమత్కారంగా పైసలు సంపాదించగలిగిన వాడైనా, త్రాగుడు అనే ఒక్క బలహీనత ఉంటే ఆ ఫ్యామిలీ దరిద్రతతోనే ఉంటుంది అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఇతడు ఈ బలహీనతలో చిక్కుబడ్డాడు కాబట్టి నా కుటుంబం ఇలా దరిద్రతలో ఉంది, నాకు తెలియదు, అతని మీద ఏలుబడి చేస్తున్న ఆ దయ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టు. అతనే కదా తెచ్చివాడు. ఏ వ్యసనమైనా, అది వ్యభిచార పాపం కావచ్చు, ఏ దరిద్రగుడు రౌడీజం కావచ్చు, లేకపోతే తాగుబోతుతనం కావచ్చు, ఏ మనుషుడు ఏ బంధకాల్లో ఉన్నాడో నీ కుటుంబంలో, వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. ఈ వ్యసనాల్లో చిక్కుబడ్డోడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు, బయటపడటానికి ట్రై చేస్తుంటాడు, కానీ జయం రాదు, ఓడిపోతుంటాడు, పోరాడుతుంటాడు. పిల్లలు కూడా ఆ వ్యసనాల్లోంచి బయటపడాలని పిల్లలు పోరాడుతుంటారు. వాళ్ళకి ఏవేవో బలహీనతలు ఉంటాయి, పర్సనల్స్ ఉంటాయి, చెప్పరు బయటికి. రకరకాల పొరపాట్లలో ఉంటారు, రహస్య పాపాల్లో ఉంటారు, బయటికి చెప్పరు, తల్లిదండ్రులు ఫీల్ అవుతారని. వాటిలోంచి బయటపడాలని, తల్లిదండ్రుల ముందు జాగ్రత్తగా బ్రతకాలని, దేవునికి భయపడి బ్రతకాలని వాళ్ళకి ఆరాటం ఉంటుంది, కానీ బంధకాల్లో చిక్కుపడిపోయి బయటికి రాలేరు.